హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ గైస్. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అందరూ అటెండ్ అవుతున్నారు. ఈవెన్ ఐఎమ్ గెటింగ్ ఏ మెయిల్స్. ఒకరోజు ఒక సెషన్లో మీకు ఖచ్చితంగా మెయిల్స్ ఎవరైతే చేస్తున్నారో అందరి అంటే నేమ్స్ హైడ్ చేస్తాను, మీకు చూపిస్తాను. యాక్టివ్ హైరింగ్ చేసే పొజిషన్స్ మాత్రమే నేను చేస్తున్నాను. సంబడి షార్ట్ లిస్ట్ అయ్యారు, కొందరికి మెయిల్స్ వచ్చాయి, కొందరికి ఫోన్ కాల్ రౌండ్స్ అయ్యాయి. సో ఐ గాట్ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జెన్యున్గా చెప్తున్నాను కాబట్టి, లైక్ మీకు ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్స్ అని ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే యాజ్ పర్ దేర్ రెజ్యూమే మెయిన్ ఫోకస్ చేయండి, రెజ్యూమే అని. సో దాన్ని బట్టే మీకు షార్ట్ లిస్ట్ అవ్వడే అనే మెయిల్ వస్తుంది. సో పక్కా మీకు మెయిల్స్ గ్యారంటీ. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మీకు యాక్టివ్గా జరిగే రిక్రూట్మెంట్ పొజిషన్స్ మాత్రమే నేను మీకు వీడియోలు చేసి మన ఛానల్లో పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను తీసుకొచ్చిన వీడియో ఈరోజు ఏంటంటే ఒక పొజిషన్ ఎంఎల్ డేటా అసోసియేట్ ఇన్ అమెజాన్. సో ఏంటంటే ఇప్పుడైతే ఇవి యాక్టివ్గా హైర్ జరుగుతున్న పొజిషన్స్ అండి. అండ్ ఎంఎల్ డేటా అసోసియేట్ 1 అండ్ అసోసియేట్ 2 పొజిషన్స్ కూడా. సో ఎంఎల్ డేటా అసోసియేట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ప్రొఫైల్ అంటే అమెజాన్ జాబ్స్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్ వచ్చేసరికి వాళ్ళు చెప్తారండి. లైక్ ఇప్పుడైతే వాళ్ళు తమిళనాడు, చెన్నై అని మెన్షన్ చేశారు మనకి వీడియోలో. యాజ్ పర్ దర్ వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా మీకు ఒక గ్రూప్ ఇంటర్వ్యూ లాగా జరుగుతుంది. సో దాంట్లో వర్క్ క్లారిటీ ఇస్తారు. షిఫ్ట్ అవ్వచ్చా లేదా చేంజ్ అవ్వచ్చా, ఆల్మోస్ట్ చేస్తారు, రీలొకేట్ చేస్తున్నారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న పీపుల్ వాళ్ళకైతే కంపల్సరీగా అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో చేసే వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు కంప్లీట్గా హైదరాబాద్ నుండే వర్క్ చేస్తున్నారు. అలా ఏం లేదు, బట్ మన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకు చెప్పేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. సో నేను లేట్ చేయను. వీడియోలో ఏంటంటే ఎంఎల్ డేటా అసోసియేట్ పొజిషన్ వచ్చేసరికి మనకు చెన్నై లొకేషన్ మెన్షన్ చేస్తారు దీంట్లో. సో ఇక్కడ ఏంటంటే మన జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఏంటంటే అంటే లైక్ వర్క్ ఆన్ డిఫైన్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు కలెక్ట్ గ్రౌండ్ ట్రూత్ డేటా ఫర్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ లైక్ ఏంటంటే ఫస్ట్ దీని గురించి చెప్తాను. ఏంటంటే డిస్క్రిప్షన్ ఏంటంటే excited about robotics and how it will be used in our daily lives. So the Amazon Consumer Robotic Groups is pushing the boundaries of what possible future closer. ఓకే, సో ఇక్కడ కస్టమర్కి హెల్ప్ అయ్యే విధంగా మన ఇంటరాక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు మన బై యూజింగ్ ఏఐ అండ్ ఇంటెలిజెంట్ మోషన్. ఓకే, సో హోమ్ మానిటరింగ్ అండ్ కీపింగ్ ఇన్ టచ్ విత్ ఫ్యామిలీ, ఇట్ బ్రింగ్స్ టుగెదర్ న్యూ యాక్టివిటీస్. సో ఇదంతా ఒక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. సో అది మనం కాకుండా మనకు ఇక్కడ జాబ్ గురించి చూసుకున్నాం. ఏదైతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ గురించి అయితే గ్రౌండ్ ట్రూత్ నుండి మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కలెక్ట్ చేసేసి దాని మీద వర్క్ చేయాలి ఒక ప్రోడక్ట్ గురించి. పర్ఫార్మ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ రిపోర్టర్ రిజల్ట్స్ యాక్యురేట్లీ. సో కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద ఇంటర్నల్ టూల్స్ మీద వర్క్ చేయడం ఉంటుంది. సో అండర్స్టాండింగ్ ద ప్రొసీజర్ అండ్ గైడ్లైన్స్ ఫర్ న్యూ టాస్క్. ఇప్పుడు ప్రతి ఒక్క టాస్క్లో కానీ ఏదైనా న్యూ రిలీజెస్ వచ్చినా కానీ వాళ్ళు ఇచ్చే సోపీస్ ఉంటాయి, మనకు గైడ్ టూల్ ఉంటుంది. సో అలాంటి వాటి మీద అర్థం చేసుకొని వాటి మీద వర్క్ చేయడమే ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ. అండ్ పర్ఫామ్ రిపీటేటివ్ ఎక్సర్సైజ్ బేస్డ్ ఆన్ ద టైమ్. సో ఇది కామన్ థింగ్. అండ్ వచ్చే డిఫరెంట్ ఇష్యూస్ని డిఫరెంట్గా వర్క్ చేయడం ఇలాంటి మనకు ఒక లైక్ ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. సాఫ్ట్వేర్ టూల్స్ వాడి డేటా క్యాప్చర్ చేయాలి అండ్ ఆర్గనైజేషన్ డైలీ బేసిస్ లెక్క అంటే లాగా. సో బీ కంఫర్టబుల్ విత్ క్యాప్చరింగ్ రిజల్ట్, కమ్యూనికేటింగ్ ఎస్కలేషన్, ఫెయిల్యూర్స్ అండ్ సో ఇలాంటి ప్రతి ఒక్కటి మన రోల్ ఉంటుంది. మనకు యాజ్ పర్ రోల్ ప్రకారమే మనం ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. సో రైజింగ్ ఆల్ ఫెయిల్యూర్స్, ఎస్క్యులేషన్ చేయడం రిలేటెడ్ టు ద ఎగ్జిక్యూషన్ పోర్టల్కి, క్లోజింగ్ సేమ్ యాజ్ పర్ ద ఎస్ఎల్ఏ అంటే మనకు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారమే మనము ఏ ఇష్యూ అయినా యాజ్ పర్ టైంలోనే మనం క్లోజ్ చేయాలి. దానికి ఒక సపరేట్ ఇప్పుడు మనం ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కానీ లైక్ మన రేంజ్ అంటే మన లెవెల్ ఆఫ్ యాక్సెస్ కాకుండా వేరే లెవెల్ ఆఫ్ వచ్చిన డెవలప్మెంట్ టీమ్తో వర్క్ చేయడం జరుగుతుంది, అదర్ టీమ్తో కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీ. సో ఓన్లీ డైలీ టార్గెట్స్ మనం మిస్ అవ్వకుండా మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డిపెండెన్స్. సో బ్యాచిలర్ క్వాలిఫికేషన్, బ్యాచిలర్ డిగ్రీ అన్నారు, స్పీక్ రైట్ అండ్ రియల్లీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ కంపల్సరీ కావాలి. నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అండ్ అప్లికేషన్స్. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. సో మనకు బేసిక్గా ఏంటంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, షిఫ్ట్ ఆర్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్ అండ్ హాలిడేస్. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ ఉంటాయి, లైక్ షిఫ్ట్ ఉన్నాయి, వర్క్ ఏరియా ఉంటుంది. సో మన ఎక్స్పీరియన్స్ విత్ ఫెమిలియర్ విత్ యూఎస్ కల్చర్. సో ఇవి ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా ఫ్రెషర్ వద్దు, వాళ్ళని ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ, అందరూ అప్లై చేసుకోండి. సో ఈ మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ జాబ్ లింక్ అనేది పేస్ట్ చేస్తాను. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి త్వరగా వెళ్ళి యాజ్ పర్ గైడ్లైన్స్ అన్ని చూసుకొని రెజ్యూమ్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ప్రిపరేషన్ అనేది చాలా బాగుండాలి. అప్పుడే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. లేకపోతే వితిన్ 1 అవర్ లోపే మీకు మెయిల్ వచ్చేస్తుంది. వితిన్ 10 to 20, 30 మినిట్స్‌లోనే మీ మెయిల్స్ వస్తాయి. ప్రైవేట్ మెయిల్స్. సో, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్ అని. సో, రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే మాత్రం మీకు ఆన్ ద స్పాట్‌లోనే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. వి విల్ టెస్ట్ లింక్ అనేది పంపిస్తాము. లేదా ఇది ఇలాంటివి ఉంటాయని స్టెప్ బై స్టెప్ మనకు ఒక మెయిల్ అనేది రివర్ట్ వచ్చేస్తుంది వెంటనే. సో, నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్తానంటే ఎంఎల్ డేటా అసోసియేట్ 2 పొజిషన్‌కి అంటే ఐ మీన్ అసోసియేట్ 1, అసోసియేట్ 2 ఇలాంటి పొజిషన్స్ అని ఉంటాయి సీనియర్ లెవెల్ని బట్టి. సో, దానికి వాకింగ్ జరుగుతుంది. అది నేను డీటెయిల్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. బై గైస్ అండ్ ఆల్ ద బెస్ట్.